దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో మరొకసారి దేవుని నామమున మీ అందరకు శుభాలు తెలియపరచుటకు ఇటు సహాయము, ఇటు అవకాశం దేవుడిది మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ ఆనంద యొక్క కార్యములు, సమయములు జరుగుతూనే ఉన్నాయి. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో స్తుతి చెల్లించే వారమై ఉన్నాం. కనుక మనం అటువంటి స్తుతులు చేయుటకు దేవుడు అనేకమైన విధములుగా మనకు మేలును, సహాయమును అందిస్తున్నాడు. ప్రియులరా, దేవుడు తన ఆత్మ తలంపులను, తన ఆలోచన క్రియలను ఈనాడు నీకు నాకు అందిస్తున్నారు అంటే అది ఆత్మ సంబంధమైన క్రియలే. కనుక మనం దాని నిమిత్తం ప్రార్థించాలి. ప్రార్థన, వాక్యం కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలయ. సమయంలో నీ వాక్యమును బట్టి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ తలంపులు, నీ ఆలోచన క్రియలు మాకు అందించి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచమని, నీ ఆత్మతో మమ్మలను నడిపించి బలపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ దినము నీ బిడ్డలకి ఏ మాటలైతే నువ్వు బయలుపరుచున్నావో అటు మాటలు అనుగ్రహించి నీ వాక్యం చేత వారి కట్టబడి చక్కటి మాటలు, చక్కటి ఉపదేశం, తెలుసుకోగల జ్ఞానోపదేశం అందించమని ఆత్మరూప రక్షణకర్త యేసుక్రీస్తునామని అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. బాలుడైన యేసుక్రీస్తు యొక్క ఆదరణ తోడైండును గాక, ఆమేన్. ప్రియులరా, దేవుడు మనతో ఈ ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేక విషయాల్లో తోడుగా ఉన్నారు. పండుగల్లోనూ క్రిస్మస్ యొక్క అనేకమైన రీతిలుగా దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. అనేక చోట్ల ప్రార్థనలో ఏకీవించుటకు, ప్రార్థనలో కలుసుకున్నటకు అనేకమైన విధములుగా దేవుడు మాకు మార్గమును చూపిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు తన క్రియలను, తన ఆలోచనను అనుగ్రహించి బలపరిచిన వారై ఉన్నారు. ప్రియులరా, దేవుడు తన వాక్యము ద్వారా అందించిన మాటలు అనేకమైన రీతిలుగా ఉన్నప్పటికీ దేవుడు తన కార్యాలు జరిపించుచున్నాడనేది మనం నమ్మి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన కార్యాలు ఈనాడు నీకు నాకు అందిస్తూనే ఉన్నాడు. గనుక మనము అనేక విషయాలు తెలుసుకున్నటకు ప్రయత్నం చేయాలి. బైబిల్ లేఖనము చెబుతున్న రీతిలో నడుచుకునే వారుగా మనం సాగే వారుగా ఉండవలసిన వారు ఎన్నో. ప్రియులరా, దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆలోచన ద్వారా ఎలాగూ నడిపిస్తున్నాడు, ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఎక్కడ ఎలా నడిపిస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఈరోజు దేవుడు తన క్రియలను బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. దాన్ని బట్టి మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనిస్తే, కాగా మేము ఆయన పనివారమని మేము దేవుని పొందిన కృపను వ్యక్తము చేసుకున్న వలన ఉండును. ప్రియులరా, దేవుని పనివారు. ఈరోజు దేవునిని స్తుతించుట, పనివారు స్తుతించాలి, విశ్వాసులు స్తుతించాలి, అందరూ ప్రార్థించేవారై ఉండాలి ప్రభువుని. ఎందుకు అంటే ప్రభువు చేసే క్రియ, ప్రభువు చేసే కార్యము మనుషులకు అంతు చిక్కదు. అంత గొప్ప కార్యము దేవుడు చేయగలడు. అంత గొప్ప కార్యమును చేసే దేవుడు అనే విషయం మనం మర్చిపోవద్దండి. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము, భూమి మీద సమాధానం అనే మాటను ఎలాగంటున్నాము అలాగే
వాక్య సంబంధమైన క్రియలు కలిగిన వారిగా, ఆత్మ సంబంధమైన విషయాలు మనం పొందిన వారిగా ఉండవలసిన వారమైనాం. కనుక ఈరోజు ఏదైతే మనకు చెప్తున్నారో, ఏదైతే మనకు బలపరుస్తున్నారో, ఏదైతే మనకు అనుగ్రహిస్తున్నారో అటు విషయాల్లో చాలా జాగ్రత్తలు మనం కలిగి ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, వాక్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన ఆలోచనలు మనకు బయలుపరిచినప్పుడు అట్టి రీతిలో మనం ఏ రకంగా ఉండాలో అదే రీతిగా మనం జీవించే వారంగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టే మనం నడిపిస్తాడు, సామాన్యంగా కాదు. కానీ ఇక్కడ దేవుని పనివారిగా మనం జీవిస్తున్నాం. అంటే సేవకులుగా ఈనాడు కాలంలో, ఈ ఆనంద మాసంలో దేవుని పనివారు చేయవలసిన పనులు ఏమంటే సంఘాన్ని బలపరచుకోవడం, సంఘం ఎడల ప్రార్థన కలిగి ఉండడం. ఏమండి, సుమారు సంవత్సరం పొడుగు ప్రార్థన చేయాలి. మరి ఈరోజు పండగ జరుగుతుందంటే సంవత్సరం ప్రార్థన అంతా కూడా అక్కడ కనపడాలి. అటువంటి ప్రార్థన ఒక క్రిస్మస్ వేడుకను, కిస్మిస్ యొక్క పండుగను, కిస్మిస్ అనగా అది నిజమైన పేరు. కిస్మిస్ అనగా ప్రభువును ముద్దు పెట్టుకునుట, అద్దుకునుట. ఇది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడింది. కానీ దేవుని పనివారిగా, దేవుని పనివాడు ఏం చేయాలంటే సంఘము కొరకును, సంఘ విశ్వాసుల కొరకును, వారి అభివృద్ధి కొరకును, వారి జీవితాల కొరకు పనిచేయాలని లేఖనము చెప్తుంది. అటువంటి రీతిని సేవకుడు బలమైన రీతిలో కనిపెట్టుకుని ప్రార్థించేవాడుగా ఉండవలసిన వారై ఉన్నారు. ప్రియులరా, దేవుడు తన ఆత్మ తలంపులను బట్టి, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు. అయితే అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇవిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిమింది. ఇక్కడ ఏమంటారు చూడు, మా పరిచర్య ఇదిగో రక్షణ దినము అంటే సేవకుడు చెప్పవలసిన మాటలేంటి? 2వ వచనములో రక్షణ దినము గురించి చెప్పాలి. ప్రభు ఏ రకంగా వస్తున్నాడు, ఏ రకంగా రాబోతున్నాడు, ఏ రకమైన క్రియలు లోకంలో చేయబోతున్నాడు అనేది మనం తెలుసుకోగలిగి ఉండాలి. సేవకుడు పని అట్టి విషయాలు చెప్పాలి. సేవకుడు పని ఏంటంటే రక్షణ గురించి వార్త చెప్పాలి. రక్షణ అంటే కుల మార్చుకోవడం, మతం మార్పుకోవడం కాదండి. మనసును మార్చుకోవాలి. నీ ఏమీ పోవు. నువ్వు ఈ లోకంలో నీ పితరులు ఏర్పరిచిన స్థితిగతులు ఏది కోల్పోవు, అన్నీ ఉంటాయి. కానీ ఈ రోజు మనం దేనికంటే శరీరంకు రక్షణ కలిగి ఉండాలి, ఆత్మకు రక్షణ కలిగి ఉండాలి. రెండు ఎప్పుడైతే మనం ఆలోచించి ముందుకు సాగుతున్నామో అది ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా నడుచుకునే వారిగా ఉంటాం. ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, దేవుడు ఆత్మీయ నడిపింపుని బట్టి ఆయనకును ఆయన క్రియలకును వందనాలు చెల్లించే వారుగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైనగానే ఉంటుంది. కనుక ఇక్కడ రక్షణ గురించిన వార్త ఎవరికి వెరితనంగా ఉంటుందంటే ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ, అంటే పాతాళముకు చేరిపోయే వారికి కూడా తెలీదు వారు ఎలా జారిపోతున్నారు అనేది. అందుకే రక్షణ వార్త మనకు చాలా అవసరమని పౌలు గారు స్పష్టంగా కొలింది సంఘానికి చెప్తున్నాడు. సేవకులరా, మీరు దేవుని పనివారు. మీ పనేంటి? సేవా నిమిత్తము, సేవా పరిచర్య నిమిత్తము మీరు కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ఈనాడు మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో, ఈ ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నామో, ఈ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో మనం విజ్ఞాపన చేయగలుగుతున్నామో ఆ విజ్ఞాపనలన్నీ కూడా
ప్రభు వింటారనేది మనం గమనించాలి. ప్రియులారా, ఈ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడితే మీరు పనివారు, 1వ వచనంలో పనివారు అన్నాడు, 2వ వచనంలో ఏమో మీరు ఆత్మ సంబంధులుగా జీవించవలసిన వారు అయినారు. అంటే ఆత్మ సంబంధులు అంటే దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం మనకు కనపరచాలి. ఎలాగంటే సేవకుడు ఎప్పుడు చూసినా తనలో ఒక గొప్ప వెలుగును కనపడాలి. ఈనాడు యేసు ప్రభు వెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం చాలా మంది, కానీ ఆయన విషయంలో, ఆయన ఆలోచనలో మనం అందరూ ఎలా ఉండమంటే ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు, నేను, మనం అందరము కూడా ఆత్మ సంబంధులుగా ఉన్నామా లేదో, పనివారిగా, దేవుని పనివారుగా, దేవుని సేవకుడిగా, దేవుని సేవకుల్ని అనేకుల్ని బలపరిచి ఎంతసేపు లోక సంబంధంగా మనం కలిగి ఉంటున్నామేమో, ఎంతసేపు లోక సంబంధంగా బ్రతుకుతున్నామేమో, బ్రతుకులో మార్చుకుందాం. ఇక్కడ రక్షణ సువార్త అంటే ఏంటి? ఎదుటి వారి యొక్క ఆలోచనను బలపరిచే సువార్త ఉంటుంది. రక్షణ సువార్త అంటే సువార్త నిమిత్తమే బలము కాదండి. మానవుడికి అన్ని రకాలుగా దేవుని యందు బలమును పొందుకునే ప్రార్థన చేయాలి సేవకుడు. దేవుని పనివారంటే ఏంటి? అమ్మ దీవించబడతా అంటే దీవించబడ, కానీ ఒక వ్యక్తి నీ నిమిత్తం ప్రార్థన చేశాడు, ఆ మనిషి నీ సంఘం అయినా కాకపోతే నీ ప్రార్థన కోరిందంటే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రార్థన దేవుడు అందుకే నేను నియమించుకున్నాడు. తన పిల్లలు, ఆయన పిల్లలైన సంఘముగా ఉన్న పిల్లలు మన మధ్యకు వస్తున్నారండి. ఆయన ఇచ్చిన అధికారం బట్టి, ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మ తలంపును బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆత్మ తలంపులు మనం కలిగి వారిగా ఉంటాం. ఇక్కడ మాట్లాడుతున్న మాటలను బట్టి అబ్బులోన అంటే అభ్యంతరం ఏమీ చేయక, మనుషుల పట్ల ఎటువంటి అభ్యంతరం లేకుండా మీరు సమానం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడేమంటే క్రీస్తు యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసారులోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవరమై పవిత్రతోను, జ్ఞానముతోను, దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనే నిష్కలంపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పుట వలనను, దేవుని బలము వలను, కుడి ఎడమల నీతి ఆవేదములు కలిగి, ఘనతల వలనను, జుకీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థుతులలో మమ్ములను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసకాండ్రులమై ఉండియు సత్యవంతులము, తెలియబడిన వారిని అయినట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్టు ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లు నుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారినట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లు అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము, ఏమీ లేక అయినట్టు సమస్తమును కలిగిన వారము. ఓ కొలిందురారా, అంటే పిల్లరా, కొలింది సంఘానికి ఈ పౌలు గారు చెబుతున్న మాటల్ని ఈ 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియులరా, ఈ కొలింది సంఘానికి పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్పుతున్నాడని మనం ఆలోచిస్తే, దేవుడు తన ఆత్మ తలంపులు కొలింది సంఘాలకు అందిస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రియులరా, దేవుడు తన మేలును మనుషులకు అనేక రకాలుగా చూపిస్తున్నాడు. ఎలాగంటే ఊహించని రీతిలో ఆయన మేలును కనపరుస్తున్నాడు. ఎవరు ఊహకు కూడా అందవు అటువంటి మేలును ఆయన నీ పట్ల కనపరుస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన క్రియలను, తన తలంపులను, తన ఆలోచనను నీ ఎడల చూపించుచున్న వారై ఉన్నారనేది మర్చిపోవద్దు. ఈ రాత్రి కాలంలో దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి
మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్న నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే సర్వము అను సెలవిచ్చిన ప్రభు మాటిచ్చిన మాటలు అనేక రీతిలుగా కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల ఏ రీతిని చూపిస్తున్నాడో, ఏ రీతిని కనపరుస్తున్నాడో అట్టి రీతిని మనం ప్రార్థించేవారిగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను మనం నడిచినప్పుడు, తన తలంపులను ఆయన కలిగి ఉన్న మనం జీవించినప్పుడు అనేక రీతిలుగా ప్రార్థన నడిపింపు కలిగిన వారిగా ఉన్నాం. కనుక ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు అనేకమైన రీతిలుగా మనం ప్రవర్తించవచ్చు. అందుకే సేవకులకు విశ్వాసులకు ఏమంటున్నాడు, ఇదిగో మీరు పనివారు, అనేకులు నశించిపోకుండా మీరు కాపాడేవారు. అంటే ఎందుకు కాపాడాలి, ఎలా కాపాడాలి? కొలింది సంఘములారా, ఓ కొలింది సంఘమా, మీరు నశించిపోతున్నారు, ఆ సంగతి మీకు తెలుసా? ఓ కొలింది సంఘస్థులారా, మీరు పాతాళంలోకి జారిపోతున్నారు తెలుసా? ఓ కొలింది సంఘమా, ఇదిగో మీరు అపవిత్రులైపోతున్నారు మీకు తెలుసా? ఓ కొలింది సంఘమా, ఈ లోకంలో మతము, కులము, భేదము అని వ్యాధితో బలహీనులతో నలిగిపోతున్నారు తెలుసా? మీరు మీరు మీ అంతటి మీరు బలహీనులు అయిపోతున్నారు, ఆ విషయం మీకు తెలుసా అని చెప్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథము చెప్తున్న మాట, ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని, ఏ మనిషిని గాని దూషించవద్దు, దేశించవద్దు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ రోజున వింటున్న మీరు, మేము, మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించే వారమై ఉండవలసిన వారమైన. ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రతి విషయంలో. దేవుడు తన కృపను, తన ఆలోచన క్రియలను చూపుచున్న వారై ఉన్నారనేది మర్చిపోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల ఆత్మ తలంపులు కలిగి ఉన్నాడేమో లేదో ఒకసారి మనం గమనించాలి. అందుకే నశించిపోతున్న వారిని రక్షించుటకు అన్నాడు ప్రభు. ఎందుకన్నారు? ప్రభు అనే మాట పౌలు గారు మనం చెప్తున్న మాటను ఈ రోజున మనం ఎలాగంటే ప్రార్థించేవారుగా ఉన్నాం. దేవుని స్తుతి అని ఈ రోజు పాఠమైన దేవుని స్తుతించుట, దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. కానీ ఎలా స్తుతించాలంట? ఆత్మ సంబంధులుగా స్తుతించాలంట. ఆత్మతో నింపబడి దేవుని స్తుతించిన వాడు పరలోక సంబంధుడుగా జీవించబడతాడని వాక్య గ్రంథములు ఎలా చెప్పబడుతుందో అలాగనే ప్రభు నీతో నాతో కూడా చెప్తాడనే విషయం మర్చిపోవద్దనిది దేవుని లేఖనం చెప్తుంది. కనుక మీ అందరూ కూడా గమనిస్తూ ఈ మాటలు మీరు అందరూ కూడా విని గ్రహించాలని ప్రభు వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఈ కడవరి కాలంలో, ఈ ఆనంద మాసంలో ఎందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు? దేని కొరకు ప్రభు నీతో నాతో ఉచ్చరిస్తున్నాడు? దేని నిమిత్తం ఆయన నీ పట్ల నా పట్ల కరుణ చూపుతున్నాడు? దేని పట్ల ఆయన నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు? ఒకసారి ఆలోచన భావం మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు చెప్పే మాటను మనం శ్రద్ధ కలిగి గమనించేవారుగా ఉండవలసిన వారే ఉన్నాం. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రేమ ఏమైతే ఉన్నదో అది ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు తన ఆలోచన క్రియలను చెప్పి మనల్ని బలపరుస్తున్నాడు. కనుక ఈరోజు ఈ దినం సుమారు 23వ తారీఖు ఎంతో ఉదయకాలం పండుగలు జరుపుకున్నవారు, అలాగే సాయంకాలం క్రిస్మస్ పండుగలు జరుపుకుతున్నవారు అనేక రకాలుగా ఉన్నారు. ప్రియులరా, రేపు ఏమో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది ఉదయకాలం. 25వ తారీఖు అనగా రేపు సాయంకాలం కూడా వాచ్ సర్వీస్ జరుగుతూ ఉంటుంది సంఘాల్లో. మీరందరూ కూడా బలంగా దేవుని స్తుతించి, ఇన్నాళ్ళు దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఇక ముందు అయినా జీవితంలో 2025 సంవత్సరాలు కూడా దేవుడు 25 ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడాడు. అనేకమైన ఇబ్బందులు పడ్డాం, అనేకమైన శోధనలు పడ్డాం, అనేకమైన ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడుతూ తన ఆలోచన క్రియల ద్వారా దేవుడు నిలబడుతున్న ప్రభుకి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం అనేది మనం గమనించాలి. సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కృపను, ఆరాధన చేయగల శక్తిని అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సర్వాధికారి అయిన తండ్రి నీ కొందనాలు. సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము మాట్లాడుటకు నీ ఎదుటకు వచ్చిన్నాం.
మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు ప్రభా, నీ తలంపులే, నీ ఉద్దేశాలే బయలుపరిచి ఈ కడవరి దినాల్లో ఈ ఆనందమాశ్రమంలో నీ దాసులైన అనేకులకు, నీ బిడ్డలకు నీ జ్ఞానముతో కూడిన మాటలు అందించి వారి సంఘాలను వారంతట వారు బలపడినట్లు, వారి కుటుంబాలను కట్టుకున్నట్లు, వారి కుటుంబాల ద్వారా దీవించబడినట్లుగా నీ సహాయం దయచేయమని, నీదైన దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించి మహిమ పొందమని, ఆత్మరూపు రక్షణకర్త అయిన దేవా, ఇగో ఆనందము, సంతోషము, సమాధానముతో తండ్రి లోకరక్షకుడు మా కొరకై పుట్టాడని, రాజులకు రాజు దిగివచ్చాడని అనేక రీతిలుగా ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మా ప్రభుడు రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క నామమున ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి ఆదరణ, మేలును సమకూర్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మహోన్నతుడే మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నా తండ్రి, ఆమేన్. ఏసురత్నమే విజయము, అపవాదికులం ప్రవేశరత్నమే విజయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులు అంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడుగా మనందరి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.